రవి గారు, ఈరోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మనం 15 సంవత్సరాల పాటు కూటమితోనే ఉండాలి అని మళ్ళీ ఒకసారి నొక్కి వక్కాణించారు. అంటే ఇప్పుడు పరిస్థితి చూసినట్టయితే అంతటా సర్వత్రా లోకేష్ సీఎం కాబోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు నేషనల్ లెవెల్లో చక్రం తిప్పుతారు. ఈ టైప్లో మా అట్మాస్ఫియర్ ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మాటలు ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగానే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాటలు, ఉప ముఖ్యమంత్రిగా ఆయన వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఈ బడ్జెట్ మీద ప్రసంగం వాస్తవానికి ఇది. ఆయన మాటలు అందరూ చాలా పొగిడారు. ఒకటి, సహజంగా గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి వైసీపీ తప్పులు వాటి మీద తీవ్రంగానే ధ్వజమెత్తారు. 30 ఏళ్ళు వెనక్కి పోయిందన్నారు. అయితే అదే సమయంలో 11 మంది సభ్యులు ఉంటే కూడా వాళ్ళు 110 మంది ఉన్నట్టుగా 1100 మంది ఉన్నట్టు వాళ్ళు గొడవ చేయగలుగుతున్నారు అన్నాడు. సో అలా అనగానే చూసారా, పరోక్షంగా మనల్ని మెచ్చుకున్నారని వైసీపీ సోషల్ మీడియా అంతా దీన్ని పెట్టుకుంటూ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అక్కడ నొక్కి చెప్తున్న పాయింట్ ఏమంటే, కూటమి ఒకటిగా ఉండాలి. 15 ఏళ్ళు కలిసి ఉంటే తప్ప మనము వైసీపీని మళ్ళీ రాకుండా చేయలేము. అలాగే 30 ఏళ్ళ నష్టాన్ని భర్తీ చేయాలంటే కూడా అని. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి వెళ్ళినట్టే చంద్రబాబు కూడా కేంద్రానికి వెళ్ళిపోతారు. అక్కడ ఉపరాష్ట్రపతి, ఉప ప్రధాని అవుతారు. ఈ స్థాయిలో టీడీపీ కలలు కంటున్నప్పుడు నెక్స్ట్ లోకేష్ ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారు. అది దాదాపు అంతా రంగం సిద్ధమైంది. ఆయన అమిత్ షాతో కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు కలిసి ఉంటామని చెప్పడం ఏంటి అంటే, ఇది ఖచ్చితంగా లోకేష్ మార్పుకు ఒక గ్రీన్ సిగ్నల్. రెండో విషయం ఏమంటే, కూటమి ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండకపోతే మనం దెబ్బతింటాము అనే ఒక పరోక్షమైన హెచ్చరిక కూడా తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఇస్తున్నారు. ఆయన ఈరోజు మాట్లాడిన దాంట్లో నిజానికి వైసీపీ మీద విమర్శలు అనేవి పక్కన పెడితే, కూటమికి అందులో నాయకత్వం ఇస్తున్న తెలుగుదేశానికి చెప్పిందే చాలా ఎక్కువ. ప్రజల్లో చాలా ఆశలు ఉన్నాయి. బడ్జెట్ బాగానే చేశారు ఉన్నంతలో, కానీ వాళ్ళు ఇంకా ఎక్కువగా కోరుకుంటారు. కాబట్టి దాన్ని అందుకోవడానికి మనం చేయగలిగినంత చేయాలి. అలాగే 110 మంది ఇలాగా చేస్తున్న వాళ్ళను అడ్డుకోవడానికి కూడా మనం కలిసి వ్యవహరించాలి. ఇంకా మూడో ముఖ్యమైన మాట ఒకటి వాడారు ఆయన. ఏమంటే, కులాలు మతాలు అన్నవి వీటికి అతీతంగా కూటమి నిలబడితేనే, అందరం ఒక తాటి మీద ఉంటేనే కానీ ఎదుర్కోలేము. కులాలు ఇవన్నీ చాలా ముందుకు తెస్తున్నారని చెప్పడం వాళ్ళకి జవాబుగా చెప్పినా, కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇంకోటి, మొన్న అంబటి రాంబాబు అరెస్టు, ఆ తర్వాత కాపు పెద్దలందరినీ రాజకీయాలకు వైపు రావటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్న సమయంలో కులాలు మతాలకు అతీతంగా కూటమి నడిస్తేనే నిలబడుతుందనే ఒక మెసేజ్ ఆయన చాలా బలంగా చెప్పారు. నిన్న కూడా అంబటి రాంబాబు వీళ్ళందరూ అక్కడ, కన్నబాబు వీళ్ళందరూ కలిసి అక్కడ మాట్లాడుతున్నారు. సో వైసీపీ ఒక సామాజిక సమీకరణాలు, పొలిటికల్ సోషల్ ఈక్వేషన్స్ మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు తెలుగుదేశం నాయకులు ఏమాత్రం దానికి అవకాశం ఇవ్వకుండా ఒక తాటి మీద నిలబెట్టాలి అనే ఒక పరోక్షమైన సంకేతం ఆయన ఇచ్చారు. మూడోది, నేను ముందు నుంచి చెప్తున్నాను, అందరం కలిసి చేస్తే తప్ప కుదరదని. అందుకే నేను గతంలో 2014లో ఐక్యత కోసం నేను బలపరిచాను. మధ్యలో 19గా అట్లా ఉన్నా, మళ్ళీ నేను 24లో తగ్గి అనే పాదం కూడా వాడాడు. ఎక్కడ నెగ్గాలో కదా, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అంటుంటాడు కదా. సో ఆ డైలాగ్ లాగా నేను 2024లో తగ్గి ఐక్యత కోసం పనిచేశాను. ఇంకో 15 ఏళ్ళు కూడా పనిచేస్తాను. 15 ఏళ్ళు కూడా ఐక్యంగా ఉండాలి. కుల మతాలు తేకూడదు. ఎవరైనా అన్ని కులాలకు, అన్ని మతాలకు ప్రాతినిధ్యం వహించాలి. దీనికి కూడా రెఫరెన్స్ ఏమంటే, లడ్డు మీద మండలిలో చర్చ జరిగినప్పుడు చైర్మన్ క్రిస్టియన్ అని, జగన్ క్రిస్టియన్ అని, మతాల రచ్చ వచ్చిందనే విమర్శ ఉంది కదా. అక్కడ జనసేన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. పవన్ మాట్లాడుతూ ఉంటాడు, మీరు వాళ్ళను చూసినట్టే హిందువులను కూడా చూడండి అనే చెప్తుంటారు, సనాతనవాదం. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే, మతాలు కులాలను చాలా ఎక్కువగా తేకూడదు అని. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగాలి 15 ఏళ్ళు అనేవారు. ఇప్పుడు ఆ వాదన మానేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, అన్నగా ఉండాలని అన్నారే కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అనేదాన్ని ఆయన ఏమీ నొక్కి చెప్పలేదు. లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు అనే వాదన లేదా చర్చ మొదలయ్యాక జనసేనలో పవన్ కళ్యాణ్లో మార్పు వస్తుందేమో అనుకుంటే ఆ మార్పు ఏం రాలేదు. 15 ఏళ్ళు నేను మీతోనే ఉంటాను అని ఒక హామీ, దానికి కొన్ని హామీలు, కొన్ని షరతుల్లాగా ఆయన మాట్లాడారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్యాలిక్యులేషన్ ఏమంటే, 25 ఏళ్ళు రాజకీయం చేస్తానని ఆయన చెప్పారు. ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయినాయి, 10 ఏళ్ళు అయిపోయినాయి అనుకుందాం.
మిగిలిన 15 ఏళ్ళు కూటమితో ఉంటాను అంటున్నాను నేను. కూటమిలో ఉండడం అంటే సెకండరీ రోలే కదా. కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీతోనే వచ్చే రాబోయే రోజులంతా కూడా ఉండబోతున్నానని చెప్తున్నారు అనమాట. తెలుగుదేశము ఆయన కూడా బీజేపీ గురించి చెప్తున్నారు. సో ఏ తర్వాత ఈ అరేంజ్మెంట్, ఈ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ అనేది ఇలాగే కొనసాగుతుంది. అప్పుడే అందరం కలిసి ఉంటేనే వైసీపీని జగన్ ఎదుర్కోగలం అనేది ఆయన దాదాపు కొండబద్దలు కొట్టి చెప్తున్నారు అనేది మనకు స్పష్టమవుతుంది. ప్రజల్లో అయితే అసంతృప్తి ఉంది. మనం నెరవేర్చాల్సిన పనులు చాలా ఉన్నాయి అనేది కూడా పరోక్షంగా హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్రశంసలతో పాటు సమాన స్థాయిలో ఆయన హెచ్చరికలు, అలర్ట్ నోటీసులు కూడా వినిపించారు ఈరోజు. ఎక్కడన్నా మధ్యలో ఒక సంవత్సరం 6 నెలల్లో 2 సంవత్సరాలు కూటమిలో జనసేనకు అవకాశం వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? చాలా మందికి ఆ ముచ్చట ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అవి ఒకరిద్దరు మీడియా, సోషల్ మీడియా మిత్రులు వీడియోలు కూడా చేశారు. అక్కడ నితీష్ కుమార్ తర్వాత బీజేపీకి వచ్చినట్టే. నేనైతే అవకాశం ఈ కన్సూప్మెంట్లో లేదు. రెండోది అంటే ఈ కూటమిలో ఆయన విడిగా మళ్ళీ ప్రయత్నిస్తే దాని సంగతి అది వేరు. కానీ ఎందుకంటే లోకేష్ కూడా ఇదే అవకాశం అన్నది తెలుగుదేశంలో ఉన్న స్పష్టమైన ఆలోచన. మళ్ళీ వచ్చేసరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిసారి వైకుంఠపాలి వద్దు, వైకుంఠపాలి అంటే ఏంటి, నిత్యంలో పైకి పోవడం, పాముతో కిందకి రావడం, అంతే కదా. ఒకసారి మీరు చూస్తే కనుక గత 20 ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దాదాపు అట్లాగే ఉన్నాయి. ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో తప్ప ఇంకెప్పుడో ప్రభుత్వం మళ్ళీ రాలా. ఈ కారణం వల్ల చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీ కూడా తొందరగా లోకేష్ బాబుని కూర్చోబెట్టాలి అనే హడావుడిలో ఉన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అన్నది ఈ టర్మ్లో అదేమీ కుదరదు. ఆయన విడిగా ఏమైనా చేస్తే వేరే విషయం. కానీ అసలు ఇప్పటికే ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి ఆయనకు చాలా ఎక్కువ ప్రాధాన్యత, బాధ్యతలన్నీ మనవి, పదవులు వాళ్ళవి అనే ఒక గుస్సాలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది సంగతి. రైట్ సార్.